నమస్తే, నేను డాక్టర్ మాధురి, జనరల్ ఫిజిషియన్ ఫ్రమ్ సంఖ్య హాస్పిటల్. ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ వైటమిన్ సి. సో వైటమిన్ సి డెఫిషియన్సీలో ఏమవుతూ ఉంటుంది, టాక్సిటీలో ఏమవుతుంది అనేది ఈరోజు మన డిస్కషన్. సో వైటమిన్ సి ఈజ్ ఏ వాటర్ సాల్యుబుల్ వైటమిన్స్. మనకి వైటమిన్స్లో రెండు రకాలు ఉంటాయి, ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్ అని, వాటర్ సాల్యుబుల్ వైటమిన్స్ అని. ఇప్పుడు తరచుగా అందరూ మల్టీవైటమిన్ బి కాంప్లెక్స్ వైటమిన్ సితో వేసుకునేదంతా వాటర్ సాల్యుబుల్ వైటమిన్స్. ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్ అంటే వైటమిన్ ఏ, డి, ఈ, కే, ఇవి ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్. సో ఫస్ట్ వాటర్ సాల్యుబుల్ వైటమిన్లో వైటమిన్ సి గురించి మాట్లాడితే, వైటమిన్ సి బాడీలో ఎగ్జాక్ట్గా ఏ రోల్ ప్లే చేస్తుంది అంటే, ఫస్ట్ మెయిన్ కొల్లాజన్ సింథసిస్. కొల్లాజన్ అనేది ఏంటి, ఎక్కడ ఉంటుంది, దాని ఇంపార్టెన్స్ ఏంటి అంటే, కొల్లాజన్ వచ్చేసరికి బాడీలో స్కిన్లో ఉంటుంది, బోన్స్, జాయింట్స్, కార్టిలేజ్, రక్త కణాలు వీటన్నిటిలో ఉంటుంది. సో కొల్లాజన్ అనేది ఏంటి అంటే, అది ఒక ఇంటిగ్రిటీని అనేది మెయింటైన్ చేస్తుంది. అది స్కిన్ ఇంటిగ్రిటీ అవనివ్వండి, కార్టిలేజ్ ఇంటిగ్రిటీ అవనివ్వండి, రక్త కణాల ఇంటిగ్రిటీ అవనివ్వండి, ఒక ఇంటిగ్రిటీ అనేది మెయింటైన్ చేస్తూ ఉంటుంది, ఆ స్ట్రక్చర్ మెయింటైన్ చేస్తూ ఉంటుంది. ఇది కాకుండా ఎక్స్ట్రా రోల్ ఏంటి అంటే ఇమ్యూనిటీ. ఏ వైటమిన్ అయినా కానీ, అది వైటమిన్ డి తీసుకోండి, వైటమిన్ సి తీసుకోండి, బి కాంప్లెక్స్ తీసుకోండి, మెయిన్ థింగ్ దాని ఫంక్షన్ ఏంటి అంటే ఇమ్యూనిటీ. ఇమ్యూనిటీలో ఇది బాగా మేజర్ రోల్ ప్లే చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ కార్నిటిన్. కార్నిటిన్ అనేది ప్రోటీన్. సో ఇది సింథసిస్కి వైటమిన్ సి అనేది హెల్ప్ఫుల్గా ఉంటుంది. దీని రోల్ ఏంటి అంటే, కార్నిటిన్ అనేది మజిల్లోని అంటే కండరాలు పనిచేయడానికి, స్మూత్గా పనిచేయడానికి ఎక్కువగా యూజ్ అవుతూ ఉంటుంది. సో దాని ప్రొటెక్షన్కి వైటమిన్ సి అనేది బాగా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో ఈ వైటమిన్ సి డెఫిషియన్సీ అనేది ఎవరెవరిలో చూస్తూ ఉంటాము. ఓల్డర్ ఏజ్ గ్రూప్స్, బాగా డైటరీ డెఫిషియన్సీస్, ఆహారం సరిగ్గా తీసుకొని వాళ్ళలోని, ఆల్కహాలిక్స్లో, స్మోకర్స్లో, క్రానిక్ కండిషన్స్ అంటే కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళలోని, క్యాన్సర్ కండిషన్స్లోని, వీళ్ళందరిలోనూ మనం వైటమిన్ సి డెఫిషియన్సీ అనేది తరచుగా చూస్తూ ఉంటాం. మోస్ట్ కామన్లీ డైటరీ డెఫిషియన్సీ. నెక్స్ట్ ఎలా ప్రెజెంట్ అవుతారు వీళ్ళు అంటే, ఫస్ట్ వైటమిన్ సి డెఫిషియన్సీ ఉన్నప్పుడు అందరూ ఇలాగే ప్రెజెంట్ అవ్వాలి అని ఏమీ లేదు. ఎక్కువగా చాలామంది నీరసం కానీ, ఒళ్ళు నొప్పులు కానీ, జనరలైజ్డ్ వీక్నెస్ తోటి ఇలా ప్రెజెంట్ అవుతూ ఉంటారు. వైటమిన్ సి అనేది ఇది కొల్లాజన్ సింథసిస్ చేస్తూ స్కిన్, జాయింట్స్, కార్టిలేజ్, ఇందాక చెప్పిన అన్ని స్ట్రక్చర్స్లోనూ ఉంటుంది. సో అవన్నీ స్ట్రక్చర్స్ డ్యామేజ్ అవుతున్నప్పుడు, ఇంటిగ్రిటీ పోయినప్పుడు వచ్చే సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అంటే, సపోజ్ ఇప్పుడు కార్టిలేజ్ కానీ, జాయింట్స్ కానీ ఇంటిగ్రిటీ పోతే వాళ్ళకి తరచుగా కీళ్ళ నొప్పులు ఇవన్నీ వస్తూ ఉంటాయి. నెక్స్ట్ వాళ్ళకి రక్త కణాల్లోని బ్లడ్ వెజల్ అనేది ఇంటిగ్రిటీ స్ట్రక్చర్ మెయింటైన్ అవ్వడానికి కొల్లాజన్ అనేది ఇంపార్టెంట్, దానికి వైటమిన్ సి ఇంపార్టెంట్. ఒకవేళ అది తగ్గుతూ ఉంటే అప్పుడు ఈ రక్త కణాలు అనేవి ఈజీగా బ్రేక్ అయిపోతూ ఉంటాయి. బ్రేక్ అయ్యి బ్లీడింగ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అది చిన్న చిన్న బ్రూసెస్ నుంచి, అంటే చిన్న స్కిన్లో బ్లీడింగ్ అవ్వడం కానీ, లేకపోతే జాయింట్స్ దగ్గర బ్లీడింగ్ అవ్వడం కానీ, లేకపోతే బ్రష్ చేసుకునేటప్పుడు పళ్ళ నుంచి రక్తం రావడం కానీ, బ్లీడింగ్ గమ్స్ అంటాం, జింజవైటిస్ అంటే గమ్స్ వాయడం కానీ, ఇవన్నీ చూస్తూ ఉంటాం. ఇవి కాకుండా హెయిర్ ఫాలికల్స్లోని చిన్న చిన్న రెడ్ కలర్ స్పాట్స్ రావడం కానీ, స్కిన్ మీద రెడ్ కలర్ స్పాట్స్ రావడం కానీ, ఇవన్నీ కూడా బ్లడ్ వెజల్లో ఇంటిగ్రిటీ పోయి, అంటే రక్త కణాలలో ఇంటిగ్రిటీ పోయి అవి తరచుగా బ్రేక్ అయిపోతే చిన్న చిన్న బ్లీడింగ్ మేనిఫెస్టేషన్స్గా అయ్యే సిమ్టమ్స్. ఇది కాకుండా స్కిన్ పల్చపడిపోవడం, డ్రై అయిపోవడం, దాని టెక్స్చర్ పోవడం, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటాం. నెక్స్ట్ ఇమ్యూనిటీలో మనం ఇందాక డిస్కస్ చేసాం. ఇమ్యూనిటీ తగ్గిపోయినప్పుడు ఆబ్వియస్లీ వీళ్ళకి రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ తరచుగా రావడం, తరచుగా దగ్గు, జలుబు, అంటే ఇప్పుడు పక్కన వాళ్ళు తుమ్మినా కానీ దగ్గినా కానీ మనకి రావడం, వూండ్ హీలింగ్ ఇంపైర్ అవ్వడం మెయిన్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఎవరికైనా దెబ్బ తగిలింది, అది హీల్ అవ్వకపోవడానికి చాలా కారణాలు ఉంటాయి. వాళ్ళకి షుగర్ ఉందనో, లేకపోతే ఇమ్యూనిటీ తక్కువ ఉందనో. సో అలాగే ఇది కూడా ఒక ఫ్యాక్టర్ ప్లే చేస్తుంది. సో వూండ్ అంత తొందరగా హీల్ అవ్వదు, ఇన్ఫెక్షన్స్ తరచుగా వస్తూ ఉంటాయి. ఆ ఇన్ఫెక్షన్స్ వచ్చింది కూడా వెంటనే రికవర్ అవ్వకపోవడం. సో ఇవన్నీ కూడా వైటమిన్ సి డెఫిషియన్సీలో ఇమ్యూనిటీ తగ్గితే వచ్చే కాంపోనెంట్స్. నెక్స్ట్ ఇందాక చెప్పినట్లే కార్నిటిన్ కండరాలలో మేజర్ రోల్ ప్లే చేస్తుంది. సపోజ్ కార్నిటిన్ అనేది తగ్గుతుంది అని అంటే, కండరాలు పట్టేసినట్లు ఉండడం, కండరాలు లాగుతున్నట్లు ఉండడం, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటాం. సివియర్ వైటమిన్ సి డెఫిషియన్సీలో మనం తరచుగా వినే పేరేంటి అంటే స్కర్వీలో ఇందాక మీకు చెప్పిన ఫీచర్స్తో పాటు ఈ బ్లీడింగ్ గమ్స్, వీటితో పాటు హైపర్ పిగ్మెంటేషన్ ఇలా కూడా చూసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ వైటమిన్ సి డెఫిషియన్సీలోని
ఇప్పుడు మనము ఎలా చూసుకుంటామంటే జనరల్లీ మనం వైటమిన్ సి లెవెల్స్ ఎక్కువగా చెక్ చేసుకోం అన్లెస్ అండ్ అంటిల్ సిమ్టమ్స్ బాగా సివియర్గా ఉండి చూసుకునే తప్పితే. సో వైటమిన్ సి లెవెల్స్ అనేవి ఆస్కార్బిక్ యాసిడ్ అంటాం దీని లెవెల్స్ లెస్ దెన్ 0.2 ఉంటే మనము డెఫిషియన్సీ అని కన్సిడర్ చేస్తాం. ఈ వైటమిన్ సి డెఫిషియన్సీలో మనం తరచుగా తీసుకునేది ఏంటి అంటే ఈ ఫస్ట్ డైటరీ సప్లిమెంటేషన్. సో ఎక్కువగా సిట్రస్ ఫ్రూట్స్లో చూస్తాం, అంటే నిమ్మకాయ, బత్తాయి, ఆరెంజ్ ఇలాంటివి కాకుండా మళ్ళీ జామకాయ కానీ స్ట్రాబెర్రీస్ కానీ ఇలాంటి వాటిల్లో కూడా ఎక్కువగా చూస్తూ ఉంటాము. సో వైటమిన్ సి రిచ్ ఫుడ్స్ అనేవి తీసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ ఈ కోవిడ్ టైంలో మీరు బాగా ఎక్కువగా వైటమిన్ సి అనేవి చూస్తూ ఉంటారు. అన్ని సప్లిమెంటేషన్స్తో పాటు మల్టీవైటమిన్, వైటమిన్ సి అనేది తరచుగా రాస్తూ ఉంటారు. సో ఇది ఒక్కటి ఏంటంటే ఇమ్యూనిటీ పెంచడానికి, ఇంకొకటి హీలింగ్ ఇంప్రూవ్ చేయడానికి. సో వీటన్నిటికీ రెస్పాన్సిబుల్ అవ్వడం వల్ల వైటమిన్ సి రిచ్ ఫుడ్స్, వైటమిన్ సి సప్లిమెంటేషన్ అనేది ఇస్తూ ఉంటారు. సపోజ్ ఈ కోవిడ్ తర్వాత అయ్యింది ఏంటి అంటే ఎక్కువ మంది వైటమిన్ సి సప్లిమెంటేషన్స్ తీసుకోవడం వల్ల, సో వైటమిన్ సి రిచ్ ఫుడ్స్ కానీ వైటమిన్ సి సప్లిమెంటేషన్ తీసుకోవడం వల్ల వీళ్ళు వచ్చిన కాంప్లికేషన్స్తో ఏంటి అంటే దీన్నే వైటమిన్ సి టాక్సిటీ అంటాం. సో ఇందులో ఎక్కువగా మనము గ్యాస్ట్రిక్ ఇరిటేషన్, వైటమిన్ సి అనేది ఆస్కార్బిక్ యాసిడ్, సో ఇది ఎక్కువగా గ్యాస్ట్రిక్ ఇరిటెంట్గా ఉంటుంది. సో దీనివల్ల డయేరియా రావడం కానీ, ఫ్లాచులెన్స్ అంటే బ్లోటింగ్ కానీ, గ్యాస్ ఫామ్ అవ్వడం కానీ ఇలాంటివన్నీ చూస్తూ ఉంటాం. ఇది కాకుండా ఇంకో కాంప్లికేషన్ ఏంటి తరచుగా చూసేది అంటే కిడ్నీ స్టోన్స్. ఈ ఆస్కార్బిక్ యాసిడ్ అనేది కిడ్నీ నుంచి ఎక్స్క్రీట్ అయినప్పుడు ఇట్ విల్ కన్వర్ట్ ఇంటూ ఆక్సిలేట్. సో అదే ఒక స్టోన్ కింద ఫామ్ అయ్యి కిడ్నీలోని అక్యుములేట్ అయిపోతూ ఉంటుంది. సో ఈ రెండు అనేవి కాంప్లికేషన్స్ ఆఫ్ వైటమిన్ సి టాక్సిటీ. సో కరెక్ట్గా ఎంత డోస్ తీసుకోవాలి, ఎంత లెవెల్స్, సిమ్టమ్స్ దానికి తగ్గట్టు ఉన్నాయా లేవా అనేది డాక్టర్ పర్యవేక్షణలో చూస్తాం. ఓకే, థ్యాంక్ యూ.